దేశ యువతకు మార్గదర్శి స్ఫూర్తి ప్రదాతగా అబ్దుల్ కలాం నిలిచారని మాజీ మంత్రి వెల్లంపల్లి శ్రీనివాసరావు అన్నారు. సాంకేతిక రంగంలో దేశాన్ని ముందుకు నడిపించి ప్రపంచ దేశాల్లో దేశ ప్రతిష్ట ఇనుమడింపజేశారన్నారు. రాష్ట్రపతిగా అంకిత భావంతో ఆయన అందించిన సేవలు స్ఫూర్తిదాయకమన్నారు. మాజీ రాష్ట్రపతి అబ్దుల్ కలాం వర్ధంతిని పురస్కరించుకుని పశ్చిమ వైసీపీ కార్యాలయంలో ఆయనకు ఘన నివాళులర్పించారు. మాజీ మంత్రి వెల్లంపల్లి శ్రీనివాసరావు, పలువురు వైసీపీ నేతలు ఈ కార్యక్రమంలో పాల్గొని దివంగత అబ్దుల్ కలాం సేవలను ప్రస్తుతించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే వెల్లంపల్లి శ్రీనివాసరావు, మాజీ కార్పొరేటరు కరీమున్నీసా, ఇర్ఫాన్ తదితరులు మాట్లాడుతూ అబ్దుల్ కలాం శాస్త్రవేత్తగా, మిసైల్ మ్యాన్గా పేరుగాంచారని తెలిపారు. ప్రొఫెసర్గా, రచయితగా సేవలందించారని కొనియాడారు. యువతకి స్ఫూర్తినిచ్చే విధంగా కడవరకు మార్గదర్శకం చేశారన్నారు. దేశాభివృద్ధికి లక్ష్యాలు నిర్దేశించుకుని ఆ లక్ష్యాలను చేరుకునేందుకు యువత పాటుపడాలని ఉద్బోధించారని తెలిపారు. రాష్ట్రపతిగా కాకుండా దేశభక్తి, నిజాయితీకి, నిరాడంబరతకు ప్రతీకగా నిలిచారని పేర్కొంటూ నివాళులర్పించారు. ఈ కార్యక్రమంలో పలువురు వైసీపీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. మాజీ రాష్ట్రపతి గారు పెద్దలు అబ్దుల్ కలాం గారి యొక్క వర్ధంతి సందర్భంగా ఈరోజు వారికి ఘనంగా నివాళులర్పించడం జరిగింది. ముఖ్యంగా మనందరికీ కూడా తెలిసిన వ్యక్తి అబ్దుల్ కలాం గారు. ఆయన 1931లో అక్టోబర్ 31 రామేశ్వరంలో జన్మించారు. అదేవిధంగా 2015లో జూలై 27న వారు చనిపోవడం జరిగింది. వారు 11వ రాష్ట్రపతిగా, అదేవిధంగా క్షిపణి శాస్త్రవేత్తగా, ప్రొఫెసర్గా, రచయితగా, శాస్త్రవేత్తగా అనేక కార్యక్రమాల్లో ముఖ్యంగా యువతని మేల్కొల్పడంలో చాలా ఎక్కువ పాత్ర పోషించిన వ్యక్తి. అదేవిధంగా భారతదేశానికి సంబంధించి మిసైల్ మ్యాన్గా అతనికి పేరు ప్రఖ్యాతలు కూడా పెంచినాయి. ఎందుకంటే వారు యువతని ఎంతో స్ఫూర్తి తీసుకొచ్చే విధంగా, యువతని ముందుకు తీసుకొచ్చే విధంగా, భావితరాలన్నీ కూడా బాగుంటేనే ఈ దేశం బాగుంటుందని చెప్పి ఒక మంచి ఉద్దేశంతో వారు యువతకి ఎప్పటికప్పుడు మార్గదర్శకాలు చెప్పడం కానివ్వండి, వారి తుది శ్వాస వదిలే వరకు కూడా యువతని చక్కగా ముందు భాగానికి తీసుకొస్తూనే ఉన్నారు. అటువంటి మహనీయుడు ఈరోజు మన వద్ద లేనప్పటికీ కూడా, మన మధ్యలో లేనప్పటికీ కూడా వారి యొక్క ఆశయాలు ఏదైతే దేశ రక్షణ కోసం కావచ్చు, అదేవిధంగా దేశ ప్రయోజనాల కోసం కావచ్చు, వారు ఏదైతే కష్టపడ్డారో ఆ కష్టాన్ని ప్రతి ఒక్కళ్ళు కూడా గమనించి ప్రతి ఒక్కళ్ళు కూడా వారి యొక్క ఆశయాలను కానీ, ఆలోచన విధానాన్ని కానీ ముందుకు తీసుకెళ్లాలని చెప్పని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటూ అబ్దుల్ కలాం గారి వర్ధంతి సందర్భంగా ఈరోజు వచ్చేసి అందరికీ కూడా పేరు పేరు నా హృదయపూర్వక నమస్కారాలు తెలియపరచుకుంటాను. అబ్దుల్ కలాం గారి వర్ధంతి సందర్భంగా ఆయనకి నివాళులు అర్పించడం జరిగింది. మా మైనార్టీకి గర్వకారణం. ఆయన మా మైనార్టీలో పుట్టడమే ఒక ఆణిముత్యంగా పుట్టారు. దేశానికి చాలా సేవ చేశారు. ఆయన సైంటిస్ట్గా కానీ, ఒక గవర్నర్గా కానీ మన మైనార్టీకి గొప్ప పేరు తీసుకొచ్చారు. ఆయన ఆత్మకు శాంతి జరగాలని కోరుకుంటున్నాను. కలాం గారి వర్ధంతి సందర్భంగా ఈరోజు ఘనంగా నిర్వహించడం జరిగింది. అబ్దుల్ కలాం గారు ఒక సామాన్య కుటుంబంలో పుట్టి ఒక మైనార్టీలుగా ఎంతో కష్టపడి విద్యను అభ్యసించి ఒక సైంటిస్టుగా మరియు రాష్ట్రపతిగా సేవలు అందించారు దేశానికి. ఒకరు ప్రజలు, సామాన్యులు ప్రతి ఒక్కరు చదువుకోవాలి, ఉన్నత స్థానం రావాలని చెప్పి కోరుకుంటూ నిడాంబరంగా ఎక్కడ అవినీతికి చాటు లేకుండా కేవలం తన కృషితో పైకి వచ్చిన వ్యక్తి అబ్దుల్ కలాం గారు. వారి కుటుంబంలో కనీసం ఒక కుటుంబంలో ఒక ఉద్యోగం కూడా ఒక రికమెండ్ చేయని వ్యక్తి మౌలానా అబ్దుల్ కలాం గారు. అటువంటి వ్యక్తిని బీజార్ అబ్దుల్ కలాం గారి వాళ్ళ నిర్మాణంలో రచించడం సంతోషకరంగా ఉంది. అటువంటి వ్యక్తి మన దేశంలో పుట్టడం, వారి సేవలను అందించడం చాలా సంతోషకరమైన విషయం. ఈరోజు అబ్దుల్ కలాం గారి వర్ధంతి సందర్భంగా మా పశ్చిమ నియోజకవర్గం బ్రాహ్మణ వీధిలోని వెల్లంపల్లి గారి ఆఫీసులో మా మాజీ మంత్రివర్యులు వెల్లంపల్లి గారి ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం నిర్వహించదగింది. మాకు ఇప్పుడు కూడా రాష్ట్రపతిగాని కాకుండా యువతకి ఎంతో చేయూతగా, వాళ్ళకి ఆదర్శంగా నుంచున్న ఏపీజే అబ్దుల్ కలాం గారు చాలా మైనార్టీల పట్ల కానీ అందరి పట్ల ఒకే విధంగా దేశాన్ని ఫస్ట్ ప్రేమిస్తూ ఆయన దేశం పట్ల మనం ఎప్పుడు ముందుండాలి యువత అనేది ఒక ఆలోచనతో వెళ్ళారు. ఆయన ఆలోచనలో యువత కూడా నడవాలని, మేమందరం కూడా వాళ్ళ ఆత్మని శాంతి కలగాలని కోరుకుంటూ సెలవు తీసుకున్నాం. ఇంద్రకీలాద్రిపై వెలిసిన శ్రీ కనకదుర్గమ్మకు ఆంధ్రప్రదేశ్ విశ్వ బ్రాహ్మణ మహిళా సంఘం ఆధ్వర్యంలో ఆషాఢమాస సార వేడుకలు భక్తి శ్రద్ధలతో ఘనంగా నిర్వహించారు. వందలాది మంది మహిళలు కృష్ణానది పాదాల నుంచి ఊరేగింపుగా అమ్మవారి ఆలయానికి చేరుకుని చీర, సారే సమర్పించారు. అమ్మవారి ఆశీస్సులతో రాష్ట్రం సుభిక్షంగా ఉండాలని, ప్రజలందరికీ సుఖశాంతులు కలగాలని నాయకులు ఆకాంక్షించారు.
ఆంధ్రప్రదేశ్ విశ్వ బ్రాహ్మణ మహిళా సంఘం రాష్ట్ర అధ్యక్షురాలు కల్లూరి శ్రీవాణి ఆధ్వర్యంలో నిర్వహించిన ఈ కార్యక్రమంలో 500 మందికి పైగా విశ్వ బ్రాహ్మణ మహిళలు పాల్గొన్నారు. ప్రత్యేక రుంజ వాయిద్యాల నడుమ కృష్ణమ్మ పాదాల నుంచి అర్జున వీధి గుండా కాలినడకన ఇంద్రకీలాద్రికి చేరుకునే అమ్మవారికి ఆషాఢమాస సారె సమర్పించారు. ఈ సందర్భంగా శ్రీవాణి మాట్లాడుతూ, అమ్మ కనకదుర్గమ్మ దయ ఉంటే అన్నీ ఉన్నట్లేనని, రాష్ట్రంలో మంచి వర్షాలు కురిసి పంటలు సమృద్ధిగా పండాలని, చేతి వృద్ధిదారులకు ఉపాధి లభించాలని అమ్మవారిని ప్రార్థించినట్లు తెలిపారు. గత 8 సంవత్సరాలుగా విశ్వ బ్రాహ్మణ మహిళా సంఘం ఆధ్వర్యంలో ఈసారి కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నామని పాల్గొన్న మహిళలందరికీ కృతజ్ఞతలు తెలిపారు. కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన మాజీ విశ్వ బ్రాహ్మణ కార్పొరేషన్ చైర్మన్ శ్రీకాంత్ మాట్లాడుతూ, రాష్ట్రం నలుమూల నుంచి విశ్వ బ్రాహ్మణ మహిళలు పెద్ద సంఖ్యలో పాల్గొని ఈ ఆషాఢమాస సారెను సంప్రదాయంగా కొనసాగించడం అభినందనీయమన్నారు. అమ్మవారి కృపతో రాష్ట్రం అన్ని రంగాల్లో అభివృద్ధి చెందాలని, ప్రజలందరూ సుఖ సంతోషాలతో ఉండాలని ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర విశ్వ బ్రాహ్మణ సంఘం అధ్యక్షులు గురజాడ ఆనంద్ కుమార్, రాష్ట్ర నాయకులు ప్రసాద్, గోకవరపు శ్రీను, కొండుపర్తి రాజశేఖర్, రాష్ట్ర మహిళా కమిషనర్ సభ్యులు మహేశ్వరి, భవానీ, ప్రియా, యువజన నాయకులు సుధీర్, హరీష్ తదితరులు పాల్గొన్నారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర విశ్వ బ్రాహ్మణ మహిళల ఆధ్వర్యంలో ఈరోజు విజయవాడలో ఉన్నటువంటి శ్రీ కనకదుర్గమ్మ ఆలయానికి పసుపు కుంకుమలు తీసుకొని ఆంధ్ర రాష్ట్రం నలుమూలల నుంచి విశ్వ బ్రాహ్మణ మహిళలు, సోదరులు అందరూ కూడా ఈ కార్యక్రమానికి విచ్చేయడం చాలా ఆనందదాయకం. అన్ని జిల్లాల నుంచి వచ్చిన ప్రతి ఒక్కరికి కూడా ఈ కార్యక్రమానికి మాకు సహకరించిన మా సోదరులందరికీ ధన్యవాదాలు తెలియజేస్తూ, ఈ కార్యక్రమం గత 9 ఏళ్ల నుంచి నిర్విఘ్నంగా జరుగుతుంది. థ్యాంక్ యూ, ధన్యవాదాలండి ప్రతి ఒక్కరికి. అమ్మవారి ఆశీస్సులు ఆంధ్ర రాష్ట్రంలో సకాలంలో వర్షాలు కురిసి, అలాగే చేతి వృత్తులందరూ కూడా చల్లగా ఉండాలని, ఆ తల్లి దీవెనలు అందరికీ ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, పిల్లా పాపలతో ప్రతి ఒక్కరూ చల్లని దీవెనల అమ్మవారి ఉండాలని చెప్పి కోరుకుంటూ, ఆంధ్ర రాష్ట్ర విశ్వ బ్రాహ్మణ మహిళల అందరి యొక్క ఐకమత్యం. జై విశ్వకర్మ భగవాన్కి. మరి గత 8 సంవత్సరాల నుండి కూడా ఈ సంవత్సరం 9వ సంవత్సరం మరి విజయవాడలో వేయించేసినటువంటి అమ్మలన్నగమ్మ, అమ్మ మూలపుటమ్మ, మన బెజవాడ కనకదుర్గమ్మకి రాష్ట్ర ప్రజలందరూ కూడా పాడి పంటలతో, అష్టైశ్వర్యాలతో, సుఖ సంతోషాలతో ఉండాలనేటువంటి ఒక మంచి ఉద్దేశంతో అమ్మవారికి ఆషాఢ సార సమర్పించే కార్యక్రమం మరి 9 సంవత్సరాలుగా కూడా సాగుతూ ఉంది. ముఖ్యంగా ఈ రోజున మీ అందరం కూడా అమ్మవారిని ఒకటే కోరుకుంటా ఉన్నాం. విశ్వబ్రాహ్మణుల యొక్క పంచవృత్తుల సాయంతో పాటు రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రజలందరూ కూడా సుఖ సంతోషాలతో ఉండాలని, ముఖ్యంగా చేతి వృత్తులన్నీ కూడా అందరికీ చేతి నిండా పని ఉండాలని, అలాగే రైతులకి పంటలు బాగా పండాలని, సకాలంలో వర్షాలు రావాలని మన అమ్మవారికి ఈరోజు ఆషాఢ మాస సారీ కార్యక్రమాన్ని మేము ఇవ్వటం జరిగింది. ఈరోజు రాష్ట్ర నలుమూలల నుండి విచ్చేసినటువంటి మహిళా మహిళలు అందరూ కూడా చాలా సంతోషంతో, చాలా భక్తి శ్రద్ధలతో ఈరోజు అమ్మవారికి ఆషాఢ మాస సారీ సమర్పించడం చాలా అభినందించదగ్గ విషయం. సంతానలేమితో బాధపడుతున్న దంపతుల జీవితాల్లో వెలుగులు నింపడంలో క్లినికల్ ఎంబ్రియాలజిస్టుల పాత్ర అత్యంత కీలకమైందని, నైపుణ్యం, అంకిత భావం కలిగిన ఎంబ్రియాలజిస్టులే ప్రతి విజయవంతమైన ఐవీఎఫ్ కేంద్రానికి వెన్నుముక్క వంటి వారని వెల్లూరు క్రిస్టియన్ మెడికల్ కాలేజ్ రీప్రొడక్టివ్ మెడిసిన్ విభాగాధిపతి ప్రొఫెసర్ డాక్టర్ మోహన్ ఎస్ కామత్ వ్యాఖ్యానించారు. ఆంధ్రప్రదేశ్ ఎంబ్రియాలజిస్టుల సంఘం ఆధ్వర్యంలో ప్రపంచ ఎంబ్రియాలజిస్టుల దినోత్సవం 2026 వేడుకలను విజయవాడలోని హోటల్ ఫార్చ్యూన్ మురళీ పార్కులో ఆదివారం వైభవంగా నిర్వహించారు. ఈ సందర్భంగా సావనీర్ను ఆవిష్కరించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన డాక్టర్ మోహన్ కామత్ జ్యోతి ప్రజ్వలన చేసి సదస్సును ప్రారంభించారు. అనంతరం జరిగిన శాస్త్రీయ సదస్సులో పలువురు జాతీయ స్థాయి నిపుణులు ఎంబ్రియాలజీలోని నూతన పోకడలు, అధునాతన స్పర్మ్ కలెక్షన్ పద్ధతులు, ఎంబ్రియో గ్రేడింగ్, ల్యాబ్ నాణ్యతా ప్రమాణాల నిర్వహణపై విస్తృతంగా ప్రసంగించారు. అసిస్టెడ్ రీప్రొడక్టివ్ టెక్నాలజీ రంగంలో ఆధునిక ఆవిష్కరణల ప్రాముఖ్యతను వివరించారు. రాష్ట్రంలో ఎంబ్రియాలజిస్టుల శిక్షణ, వృత్తిపరమైన అభివృద్ధికి ఈఏఏపీ ఒక ప్రత్యేక శాస్త్రీయ వేదికను అందుబాటులోకి తీసుకురావడం అభినందనీయమని వక్తలు పేర్కొన్నారు. ఈ వేడుకల సందర్భంగా విద్యార్థులు, యువ ఎంబ్రియాలజిస్టులకు నిర్వహించిన ఎంబ్రియాలజీ క్విజ్, శాస్త్రీయ పోస్టర్ ప్రదర్శన పోటీల విజేతలకు బహుమతులను అందజేశారు. సమావేశంలో సంఘం రాష్ట్ర అధ్యక్షులు ఎంబ్రియాలజిస్ట్ కిషోర్ బాబు మాట్లాడుతూ,
1978 జూలై 25న ప్రపంచంలోనే తొలి టెస్ట్ ట్యూబ్ బేబీ లూయిస్ బ్రౌన్ జన్మించారని, ఆ చారిత్రాత్మక ఘట్టానికి గుర్తుగా ప్రతి ఏటా జూలై 25న ప్రపంచ ఎంబ్రియాలజిస్ట్ డే జరుపుకోవడం ఆనవాయితీగా వస్తోందని తెలిపారు. టెస్ట్ ట్యూబ్ బేబీ సాంకేతికతలను అందించిన డాక్టర్ అడ్వాన్స్డ్ సేవలను, ఆయనకు దక్కిన నోబెల్ బహుమతులను ఈ సందర్భంగా వారు గుర్తు చేసుకున్నారు. అనంతరం సంఘం కార్యదర్శి డాక్టర్ వి లెనిన్ బాబు మాట్లాడుతూ, రాష్ట్ర వ్యాప్తంగా ఎంబ్రియాలజిస్టులు నిరంతరం విద్యాభివృద్ధి, పరిశోధనలు, శిక్షణ కార్యక్రమాలను మరింత విస్తృతం చేయడానికి తమ సంస్థ కట్టుబడి ఉందని స్పష్టం చేశారు. ఈ సందర్భంగా అసోసియేషన్ ఉపాధ్యక్షులు సురేష్ కుమార్, ప్రధాన కార్యదర్శి దిలీప్ కుమార్ మాట్లాడుతూ, ఏపీలో ఎంబ్రియాలజిస్టుల నైపుణ్యాభివృద్ధికి ఐవీఎఫ్ విభాగంలో చట్టబద్ధమైన నైతిక ప్రమాణాలు పాటించేలా మార్గదర్శకం చేసేందుకు ఈ వేడుకలు దోహదపడతాయన్నారు. సంతానలేమి సమస్యలపై సమాజంలో అవగాహన పెంచేందుకు రాబోయే రోజుల్లో 2K, 1K రన్ వంటి పలు సామాజిక చైతన్య కార్యక్రమాలు చేపడతామని వారు తెలిపారు. ఈ కార్యక్రమంలో డాక్టర్ పద్మజ, డాక్టర్ ఉమాశంకర్, సంఘం కోశాధికారి మిథున్ చక్రవర్తి, సభ్యులు బాలు, సాగర్ రెడ్డి, శ్రీకాంత్ తదితరులు పాల్గొన్నారు. నా పేరు డాక్టర్ లెనిన్ బాబు, సెక్రటరీ ఎంబ్రియాలజిస్ట్ అసోసియేషన్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్. ఎంబ్రియాలజిస్ట్ అసోసియేషన్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ ఆధ్వర్యంలో వరల్డ్ ఎంబ్రియాలజిస్ట్ డే 2026 సెలబ్రేషన్స్ విజయవాడ ఫార్చ్యూన్ మురళి పార్క్లో జరుగుతుంది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా వెల్లూరు సిఎంసి మెడికల్ కాలేజ్ నుంచి డాక్టర్ మోహన్ ఎస్ కామత్ గారు హాజరవటం జరిగింది. నేను ఎంబ్రియాలజిస్ట్ అసోసియేషన్లో వైస్ ప్రెసిడెంట్గా చేస్తున్నాను. నేను గత 10 సంవత్సరాలుగా ఎంబ్రియాలజిస్ట్గా చేస్తున్నాను. ఈ ఎంబ్రియాలజిస్ట్ అసోసియేషన్ యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే, దేనికి పెట్టామంటే, ఇప్పుడు ఏఆర్టీ బిల్ అనేది ఒకటి వచ్చింది. సో ఇప్పుడు ఎవరైతే ఎంబ్రియాలజిస్టులు కొత్తగా వాళ్ళు నేర్చుకోవడం కానీ, ఈ పనిలో ఎవరైతే చేసి ల్యాబ్ ముఖ్యంగా ఎంబ్రియాలజీ దేనికంటే ఐవీఎఫ్కి సంబంధించిందండి. ఐవీఎఫ్ సంబంధించిందంటే కపుల్స్ డాక్టర్తో డైరెక్ట్గా చేస్తారు. ఒక ఎంబ్రియాలజిస్ట్ స్క్రీన్ వెనకాతల నుండి ఏం చేయాలో, పిల్లలు పుట్టిన దంపతులకు స్క్రీన్ వెనకాల నుండి ఏం చేయాలో, ఎంత ఎథికల్గా ప్రాక్టీస్ చేయాలో అన్నది ఒక ఎంబ్రియాలజిస్ట్ చేస్తారండి. ఇది ఒక టీం వర్క్. ఒక డాక్టర్ ఎంబ్రియాలజిస్ట్ కలిపితేనే ఈ ఐవీఎఫ్ అన్నది రన్ అవుతుంది. కాబట్టి సో ఇందులో ఉన్న ఒడిదుడుకులను కానీ, మిగతా ఎథికల్ కన్సిడరేషన్స్తో ఎలాగా లీగల్గా ప్రాబ్లమ్స్ రాకుండా ఎలా వర్క్ చేయాలి అనేది తెలియపడడానికి ఎంబ్రియాలజిస్టులు, ఆంధ్రాలో ఉన్న ఎంబ్రియాలజిస్టులందరినీ కొలాబరేట్ చేసి వాళ్ళకి స్కిల్ డెవలప్మెంట్ కానీ, కాన్ఫరెన్స్ల ద్వారా కానీ వాళ్ళ యొక్క నేర్పించడం, విద్యని ఇంకా డెవలప్ చేయడానికి నేర్పించడానికి ఈ యొక్క కాన్ఫరెన్స్లు ఉపయోగపడతాయండి. ఎంబ్రియాలజిస్ట్గా ఈ విజయవాడ నగరంలో గత 20 సంవత్సరాలుగా పనిచేస్తున్నాను. ఫస్ట్ టెస్ట్ ట్యూబ్ బేబీ విజయవాడలో చేసిన వ్యక్తిగా నేను గుర్తింపడ్డాను ఇక్కడ. ఇది మెయిన్, ప్రతి సంవత్సరం జూలై 25వ తారీఖున ప్రపంచవ్యాప్తంగా ఫస్ట్ టెస్ట్ ట్యూబ్ బేబీ పుట్టింది, లూయిస్ బ్రౌన్ గారు. ఆవిడకి ఇప్పుడు 40 సంవత్సరాలు నిండినాయి. ఆవిడ బర్త్డే పురస్కారం చేసుకుని, ఇది సైన్స్ అండ్ టెక్నాలజీ వైద్య రంగంలో ఇది ఒక పెద్ద మిరాకిల్ అనమాట. డాక్టర్ ఎడ్వర్డ్స్ అని ఆయన ఈ ఫస్ట్ టైం టెస్ట్ ట్యూబ్ బేబీ చేశారు. ఆయనకి నోబెల్ ప్రైజ్ కూడా బహుమతిగా ఉంది. అది పురస్కరించుకొని ప్రతి సంవత్సరం మేము ఎంబ్రియాలజిస్ట్ని ఫెలిసిటేట్ చేసుకోవడానికి, సన్మానించుకోవడానికి ఈ కాన్ఫరెన్స్ అనేది ఏర్పరిచామన్నమాట. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరొకసారి.